రీసెంట్గా జనవరి 22వ తారీఖున కొంతమంది దుండగులు మన ఎంబసీ ఏదైతే క్రొయేషియా దేశం, యూరోప్లో ఉన్న క్రొయేషియా దేశం ఏదైతే ఉందో దానిలోకి దూరి మన నేషనల్ ఫ్లాగ్ని వ్యాండలైజ్ చేశారు. వీళ్ళని ఖలిస్తానీ యాక్టివిస్టులుగా గుర్తించారనమాట. మనం చూస్తే గనక ఇండియన్ ఎంబసీ ప్రపంచంలో చాలా దేశాల్లో మన కాన్సులేట్స్, ఎంబసీలు ఉంటాయన్నమాట. ఆ ఎంబసీలో నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది. అయితే ఈ నేషనల్ ఫ్లాగ్ని వ్యాండలైజ్ చేయటం, దానికి సంబంధించి వీడియోస్ బాగా సర్క్యులేట్ అవటం, ముఖ్యంగా గురు పత్వంత్ సింగ్ పన్ను ఎవరైతే ఉన్నారో ఖలిస్తానీకి సంబంధించిన యాక్టివిస్టు, టెర్రరిస్ట్ అనొచ్చు. ఈయన 6 ఫర్ జస్టిస్ అనే ఆర్గనైజేషన్ లీడర్ అనమాట. ఈ 6 ఫర్ జస్టిస్ అనే ఆర్గనైజేషన్ డిజిగ్నేటెడ్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అనమాట. ఈ ఆర్గనైజేషన్కి చీఫ్గా గురు పత్వంత్ సింగ్ పన్ను యాక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఈయన ఈ ఇండియన్ ఫ్లాగ్ వ్యాండలైజ్ చేసే వీడియోని సర్క్యులేట్ కూడా చేశారనమాట. అదేవిధంగా క్రొయేషియాలో ఉన్న ఇండియన్ ఎంబసీ దగ్గర స్లోగన్స్ కూడా రైట్ చేశారనమాట. ఖలిస్తానికి సపోర్ట్ చేస్తూ స్లోగన్స్ కూడా రైట్ చేశారు. అండ్ మనకు తెలుసు మన రిపబ్లిక్ డే దగ్గరలోనే ఉంది, 26వ తారీఖు. ఈ టైంలో ఇలాంటి జరగడం అనేది ఇండియా స్ట్రాంగ్గా కండెమ్ చేస్తుంది. ఇది చాలా ఇల్లీగల్, ఇర్రెస్పాన్సిబుల్ యాక్ట్ అని చెప్పి కూడా మన మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. ఇంటర్నేషనల్ డిప్లొమాటిక్ నార్మ్స్ కూడా ఇది వ్యతిరేకంగా ఉందని చెప్పారనమాట. ప్రత్యేకంగా డిప్లొమాటిక్ ఆఫీసర్స్ సంబంధించి మనకి వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ఉన్నాయన్నమాట. ఇండియా ఈ విషయాన్ని, ఈ కన్వెన్షన్ వయోలేట్ అయిందని చెప్పి, దీనిలో ప్రత్యేకమైన ప్రిన్సిపల్స్ వయోలేట్ అయిందని చెప్పి క్రొయేషియన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిందనమాట. అసలు ఏంటి వియన్నా కన్వెన్షన్ ఒకసారి చూద్దాం. వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ 1961 అనేది ఒక ఇంటర్నేషనల్ ట్రీటీ. ఇది దౌత్య సంబంధాల గురించి సంబంధించిన ట్రీటీ అనమాట. దీనిలో కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఆర్టికల్ 22 ఇన్వాయలబిలిటీ ఆఫ్ డిప్లొమాటిక్ ప్రిమిసెస్, అంటే మన డిప్లొమాటిక్ ప్రిమిసెస్ ఏదైతే మన డిప్లొమాటిక్ ఆఫీస్ ఫారిన్ కంట్రీలో ఉంటుందో అది, దాన్ని ఎవరు అటాక్ చేయటం కానీ, దానికి సంబంధించి మనకు చెప్పకుండా దానిలోకి వాళ్ళ పోలీసులు ఎంటర్ అవటం కానీ, యాక్టివిస్టులు ఎంటర్ అవటం కానీ చేయకూడదు అనమాట. అది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు. ముఖ్యంగా డిప్లొమాటిక్ ప్రిమిసెస్లోకి వెళ్ళి ఏదైనా డ్యామేజ్ చేయటం, ఇంట్రూడ్ అవటం, పీస్ని డిస్టర్బ్ చేయటం, ఇవన్నీ కూడా వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్కి వ్యతిరేకం అనమాట. అదేవిధంగా వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్లో ఆర్టికల్ 29 ప్రకారం డిప్లొమాట్స్ని అరెస్ట్ చేయటం, డీటైన్ చేయటం అలాంటివి చేయకూడదు అనమాట. దాంతోపాటు ఆర్టికల్ 24 ప్రకారం ఏదైతే ఎంబసీలో ఉంటాయో డాక్యుమెంట్స్, ప్రాపర్టీస్, వాటిని అన్ని దేశాలు ఎప్పటికప్పుడు ప్రొటెక్ట్ చేసుకునే ఉండాలి. మనకి ఏ కష్టం రాకుండా చూసుకోవాలన్నమాట. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఇప్పుడు ప్రస్తుతం జరిగిన ఏదైతే క్రొయేషియన్ ఎంబసీలో ఇండియన్ ఫ్లాగ్ మీద అటాక్ ఉందో ఆర్టికల్ 22 ఆఫ్ వియన్నా కన్వెన్షన్ ఆన్ డిప్లొమాటిక్ రిలేషన్స్ ని ఉల్లంఘించినట్లు లెక్క అనమాట. మనందరికీ తెలుసు ఖలిస్తానీ ఎక్స్ట్రీమిజం అనేది బాగా పెరిగిపోతుంది అవుట్ సైడ్ ఇండియాలో. దీనికి సంబంధించి భారతదేశం ఖండిస్తూనే ఉంది. యాంటీ ఇండియా యాక్టివిటీస్ ఎక్కడ జరిగినా మనం ఖండిస్తూనే ఉన్నాం. కానీ ఇంకా కూడా ఇటువంటి యాక్టివిటీస్ ఇతర దేశాల్లో, అంటే బయట దేశాల్లో జరగకుండా ఆపాల్సిన బాధ్యత మనకి ఉంది, ప్రపంచ దేశాలకు కూడా ఉంది.